గౌరవనీయులు సిపి గారికి పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు ఉన్నాం. ఇప్పుడు ఈ రన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ముందొచ్చిన వాళ్ళకి అక్కడ ఐడెంటిఫై చేస్తాం. ఎవరికైతే 1, 2, 3 ప్లేస్లో వస్తారో వాళ్ళకి అక్కడ మెమంటోలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరికైతే రన్నింగ్ వీలు కాదో లేకపోతే ఇంకేమైనా అనారోగ్య కారణం ఉంటే దయచేసి పరిగెత్తద్దు. అలాంటి వాళ్ళ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ మెడికల్ మొబైల్ వ్యాన్ కూడా వస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కమిషనర్ అక్కడ మనకు ఎండింగ్ పాయింట్ పాలిటెక్నిక్ కాలేజ్ ముందు ఎండ్ అయిపోతుంది. అక్కడ మన పోలీస్ ఫోర్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన హిందూ యువత అందరికీ, తర్వాత మన గౌరవనీయులు కలెక్టర్ గారికి, మీడియా మిత్రులకి, నా తోటి ఆఫీసర్లందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇవాళ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినానికి పురస్కరించుకుని ఇక్కడే కాదు దేశం మొత్తం అందరూ ఈ రన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిజామాబాద్లో మనం ఇక్కడ యూనిటీ రన్ ప్లాన్ చేసుకున్నాం. మీకు ఇందాకే రూట్ అంతా చెప్పారు. ఈ రన్ ద్వారా మనం ఇచ్చే మెసేజ్ అందరికీ ఏంటంటే, మన ఈ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్ గారు మన భారతదేశాన్ని ఐక్యం చేయడానికి పడిన కష్టం, మన భారతదేశ సార్వభౌమత్వాన్ని మనం కాపాడుతూ ముందు తీసుకువెళ్తామని, ఆయన ఇచ్చిన సందేశాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని ఈ రన్ ద్వారా మనం అందరికీ తెలియజేద్దాం. ఇందాక చెప్పినట్టు మీ ఎవరైతే పరిగెత్తగలుగుతారో వారే
రన్నింగ్ చేయాలని కోరుకుంటున్నాం. పరిగెత్తలేని వాళ్ళకి ఆల్రెడీ మీకు మెడికల్ అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళు వాకింగ్ అన్నా చేసుకుంటూ ఎండ్ పాయింట్ దాకా సేఫ్గా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీకు ఎనీవే ముందు ఎస్కార్ట్ పోలీస్ ఇవన్నీ ఉంటాయి. అందరూ ఫుల్ ఎనర్జీతో పార్టిసిపేట్ చేసి అక్కడ ఇంకా ఎక్కువ ఎనర్జీతో రన్నింగ్ ఫినిష్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. పటేల్ గారి 150వ దినోత్సవ పుట్టినరోజు దినోత్సవ సందర్భంగా దేశం మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇలా యూనిటీ రన్ ఫర్ యూనిటీ అనే కాన్సెప్ట్తో రన్నింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మన నిజామాబాద్లో ఇక్కడ ఓల్డ్ కలెక్టరేట్ నుంచి డిఎస్ చౌరస్తా దాకా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మనకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. దీని ద్వారా వచ్చే మన మెసేజ్ ఏంటంటే మన ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా చిన్న చిన్న రాజ్యాల్ని అన్నిటినీ కలిపి ఎంతో 562 రాజ్యాలు ఉంటే ఇండియా ఫామ్ అయినప్పుడు అందరినీ కలిపి ఒక భారతదేశాన్ని తీసుకురావడం ఆయన చేసిన కృషిని మనం గుర్తించుకుంటూ అట్లానే మనం అందరం మన భారతదేశాన్ని ఐక్యతని గురించి మనం కష్టపడాలని దానిలో భాగంగానే మనం ఇట్లాంటి వేరియస్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవాళ ఈ రన్లో లోకల్ యువత చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదిన సందర్భంగా ఈ యూనిటీ రన్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోపల యువత, స్టూడెంట్స్ అందరూ యాక్టివ్గా, ఎంప్లాయీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా అందరము కూడా మనం జిల్లా ప్రజలము, రాష్ట్ర ప్రజలము, దేశ ప్రజలము అందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తి మనము దేశాన్ని ఐక్యంగా ఉంచేటందుకు, యూనిటీగా ఉంచేటందుకు చేసింది గుర్తు చేసుకొని అదేవిధంగా యూనిటీగా ఉండేటందుకు ప్రయత్నించాలని
ఇక్కడ నాగారంలో ఇంట్రెస్ట్ డిఫెన్స్ అకాడమీ ఇస్తున్నాం. ఇక్కడ కాంపిటీషన్ కొట్టినందుకు చాలా సంతోషం, హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నాగేంద్ర కంప్లీట్ చేసుకో. నా పేరు రేవతి గారు, ఉమెన్ కానిస్టేబుల్. ఈరోజు ఉమెన్లో ప్లేస్ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరెన్నో
అచీవ్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కూడా. నా పేరు సూర్యవంశీ. నేను ARWPC 24 బస్సులో పడిచాను. నేను శ్రీకాకుళం ఏరియాలో ఉన్నాను. నేను స్టేట్లో చాలా జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా యూనిటీ రన్ కండక్ట్ చేసిన ప్రజలందరికీ, మరి హిందువులు ప్రజలకు, యూత్కి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారికి మరియు గౌరవనీయులు సిపి గారికి మరియు ఇతర పోలీస్ సిబ్బంది అందరికీ, ఈ కాలేజీ యాజమాన్యానికి, ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సందర్భంగా నిర్వహించడం మనందరిది ఒక అదృష్టం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ జీవితాంతం ఈ స్ఫూర్తి తత్వాన్ని కొనసాగిస్తూ దేశ ఐక్యతకు, దేశ సమగ్రతకు, దేశ అభివృద్ధికి యువత తన మనోసంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఎన్నో గొప్ప విజయాలు సాధించి దేశానికి అందిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులతో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.